So Lamarckism. What is the Lamarckism? Jean-Baptiste Lamarck was the first person to propose the theory of evolution. So Jean-Baptiste Lamarck అనే అతడు ఫస్ట్ టైం ఎవల్యూషన్ ని ప్రపోజ్ చేశాడు. He thought that at some point of time in the history the size of giraffe was equal to that of deer. సో ఇతను ఏమని ఆలోచించాడంటే ఒకానొక టైంలో జిరాఫీ సైజు నెక్స్ట్ డీర్ సైజు ఒకే విధంగా ఉన్నాయని ఇతడు థింక్ చేశాడు. సో డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ టు రీచ్ ద లోవర్ బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ జిరాఫీ స్టార్టెడ్ స్ట్రెచింగ్ దేర్ నెక్స్. సో తర్వాత ఏమైందంటే సో ఈ ఎర్త్ మీద ఫుడ్ అనేది లేకపోవడం వల్ల అంటే ట్రీస్ సరిగా లేకపోవడం వల్ల ఈ యొక్క జిరాఫీస్ నెక్ అనేది స్ట్రెచ్ అయింది అని ఇతడు థింక్ చేశాడు. బికాస్ ఆఫ్ కంటిన్యూస్ స్ట్రెచింగ్ ఆఫ్ నెక్. ఈ విధంగా కంటిన్యూస్ గా జిరాఫీ నెక్ అనేది స్ట్రెచింగ్ అవడం వల్ల ఆఫ్టర్ సెవరల్ జనరేషన్స్ జిరాఫీస్ డెవలప్ లాంగ్ నెక్స్. ఈ విధంగా కంటిన్యూస్ గా జిరాఫీస్ నెక్ అనేది ఫుడ్ కోసము ట్రీస్ లో ఉన్నటువంటి లీవ్స్ కోసము స్ట్రెచింగ్ అవడం వల్ల తర్వాత దాని నెక్ అనేది డెవలప్ అయింది అని ఇతడు చెప్పాడు అనమాట. సచ్ క్యారెక్టర్స్ దట్ ఆర్ డెవలప్డ్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఆర్ కాల్డ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్. సో ఈ విధంగా మార్పు చెందినటువంటి ఆ క్యారెక్టర్స్ లైఫ్ టైం అంతా కూడా ఆర్గానిజం కి వచ్చాయని డెవలప్ అయ్యాయని అతడు చెప్పాడు అనమాట. ఈ క్యారెక్టర్స్ ని ఏమన్నాడంటే అతను లామార్క్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అన్నాడు. Lamarck proposed that these acquired characters are passed on to its offsprings. సో ఏదైతే ఈ acquired characters ఉన్నాయో ఈ క్యారెక్టర్స్ పేరెంట్స్ నుంచి పిల్లలకు కూడా పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఆ విధంగా ఈ యొక్క జిరాఫీకి లాంగ్ నెక్ అనేది ఈ విధంగా ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్ కి ట్రాన్స్ఫర్ అయింది అని అతను చెప్పాడు అనమాట. సో దీన్ని ఒక థియరీగా చెప్పాడు. So proposed the theory of inheritance of acquired characters. For example, elongation of neck and forelimbs in the giraffe. So తర్వాత ఆగస్ట్ వీజ్మన్. సో ఈస్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. సో ఇతను ఏం చేశాడంటే ఆగస్ట్ వీజ్మన్ టెస్టెడ్ దిస్ థియరీ బై అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ rat. సో ఏదైతే అక్వైర్డ్ క్యారెక్టర్స్ అని లామర్క్ చెప్పాడో దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా టెస్ట్ చేశాడు. ఈ రిమూవ్డ్ టైల్స్ ఆఫ్ ప్యారెంటల్ ర్యాట్స్. ఒక ర్యాట్ తీసుకున్నాడు, ఆ ర్యాట్ కి టైల్ ని కట్ చేసాడు, టైల్ ని రిమూవ్ చేసాడు. రిమూవ్ చేసినప్పుడు ఏ ర్యాట్ కి అయితే టైల్ ని రిమూవ్ చేశాడో ఆ ర్యాట్ కి ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి పుట్టినప్పుడు ఆఫ్ స్ప్రింగ్స్ కి టైల్ అనేది ఉంది. అంటే యాక్చువల్ గా అయితే లామార్క్ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ దీనికి పుట్టినటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ కూడా టైలు ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇది ఒక ఫిజికల్ చేంజ్, ఆ బాడీ చేంజ్. ఈ బాడీ చేంజ్ అనేది ఈ ఆఫ్ స్ప్రింగ్ కి రాలా. ఇక్కడ పేరెంట్ ర్యాట్ కి టైల్ కట్ చేసినప్పటికీ ఈ యొక్క ఫిజికల్ చేంజ్, ఈ యొక్క బాడీ చేంజ్ అనేది పేరెంట్ కి రాలే. ఎందువల్లంటే దిస్ ఇస్ నాట్ ద జెనెటిక్ చేంజ్. So he observed that their offsprings are normal with tails. He has done it again and again for 22 generations. So దీన్ని ఈ ఎక్స్పెరిమెంట్ ని 22 generations వరకు చేసినప్పుడు ఏమవుతుందంటే బట్ స్టిల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ నార్మల్ విత్ టైల్స్. ప్రతి ఆఫ్ స్ప్రింగ్ కూడా 22 జనరేషన్ చేసినప్పుడు ప్రతి ఆఫ్ స్ప్రింగ్ కి ఎవ్రీ ఆఫ్ స్ప్రింగ్ బోర్న్ విత్ టైల్. సో హీ ప్రూవ్డ్ దట్ ద బాడీలీ చేంజెస్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్. సో ఇతను ఏం చేశాడంటే ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశాడు బాడీలీ చేంజెస్ అనేటివి నాట్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ అని ఇతడు ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసి చెప్పాడు. సో బేస్డ్ ఆన్ దిస్ ఐడియాస్ డార్విన్ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ విచ్ మీన్స్ దట్ ద నేచర్ ఓన్లీ సెలెక్ట్స్ ఆర్ డిసైడ్స్ విచ్ ఆర్గానిజం షుడ్ సర్వైవ్ ఆర్ పెరిష్. సో ఇతను ప్రపోజ్ చేసిన థియరీ అంటే న్యాచురల్ సెలెక్షన్. అంటే నేచరే డిసైడ్ చేస్తుంది, నేచరే సెలెక్ట్ చేసుకుంటుంది ఏ ఆర్గానిజం అనేది సర్వైవ్ అవ్వాలి, ఏ ఆర్గానిజం అనేది పెరిష్ అవ్వాలి అనేది అండి. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో ద ఆర్గానిజమ్స్ విచ్ యూస్ఫుల్ ట్రైట్స్ విల్ సర్వైవ్. సో మనకి So if traits are not useful to organisms, then they are going to be perished or eliminated from its environment. So ఒక్కొక్క ఆర్గానిజం కి డిఫరెంట్ ట్రైట్స్ ఉంటాయి. సో కొన్ని ట్రైట్స్ అనేటివి ఆర్గానిజం బెటర్ గా నేచర్ లో సర్వైవ్ అవడానికి యూస్ అవుతుంది, కొన్ని ఆర్గానిజం ట్రైట్స్ అనేటివి పెరిష్ అవడానికి కూడా యూస్ అవుతూ ఉంటాయి.
So Alfred Russel Wallace also independently concluded that natural selection contributed to origin of new species. So ఈ natural selection అనేది is the origin of new species అనేది చెప్పాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ we have seen in the case of red beetles which were seen and eaten by crows. సో మనకు తెలుసు రెడ్ బీటల్స్ అనేటివి రెడ్ బీటల్స్ ని క్రోస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగాయి కాబట్టి అవి ఈజీగా ఏం చేస్తాయి క్రోస్ అనేటివి రెడ్ బీటల్స్ ని తినేసాయి. సో ద పాపులేషన్ ఆఫ్ రెడ్ బీటల్స్ గ్రాడ్యువల్లీ గాట్ ఎలిమినేటెడ్. సో ఇవి సింపుల్ గా క్రోస్ అనేటివి రెడ్ బీటల్ ని ఫైండ్ అవుట్ చేయగలిగాయి కాబట్టి అవి గ్రాడ్యువల్లీ గాట్ ఎలిమినేటెడ్ ఆర్ పెరిష్డ్ ఫ్రమ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. సో ఈ ట్రైట్ ఏమైంది అవి పెరిష్ అవడానికి యూస్ అయినాయి వాటికి. నెక్స్ట్ అదే విధంగా బట్ అట్ ద సేమ్ టైం ద బీటల్స్ విచ్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్ which are present on the green leaves were not noticed by crows. సో గ్రీన్ కలర్ కూడా ఒక ట్రైటే, కానీ గ్రీన్ కలర్ ఉన్నటువంటి బీటల్స్ ని క్రోస్ కెనాట్ ఫైండ్ అవుట్ ఈజీలీ. సో అందువల్ల ఏమవుద్ది దాని పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఈ గ్రీన్ కలర్ ట్రేట్ అనేది ఆ యొక్క పాపులేషన్ ఆ స్పీషియస్ పాపులేషన్ అనేది డెవలప్ అవ్వడానికి యూస్ అయింది. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ ట్రేట్ అనేది పెరిష్ అవ్వడానికి యూస్ అయింది అనమాట. సో ద గ్రీన్ బీటల్స్ సర్వైవ్డ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ their population have gradually increased. So this is nothing but natural selection. So in a forest there are two types of deers in which one type of deer can run very fast whereas second type of deer cannot run as fast as the first one. So lions, tigers hunt deers for their food. Imagine which type of deer are going to survive in the forest and which type of deer's population is going to be eliminated and why. So ఏ ఏ డీర్స్ త్వరగా ఎలిమినేట్ అయిపోతాయి. సో ఏ డీర్ అయితే ఫాస్ట్ గా పరిగెత్తలేదో ఆ డీర్ అనేది ఎలిమినేట్ అయిపోద్ది. ఇందువల్ల అది సో ఇట్లాంటి డీర్స్ ని లైన్స్ టైగర్స్ అనేటివి ఈజీగా హంట్ చేయగలవు కాబట్టి. హ్యూమన్ ఎవల్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ ఎవల్యూషన్ ఫ్లో చార్ట్. సో ఫస్ట్ వన్ డయోపిథికస్, రామాపిథికస్, ఆస్ట్రోలోపిథికస్, హోమో హ్యాబిలస్, హోమో ఎరెక్టస్, హోమో నియండర్థాలెన్సిస్, క్రోమగ్నాన్, హోమో సెపియన్స్. సో these are all the human evolution. First one Diopithecus and second one Ramapithecus, Australopithecus, Homo habilis, Homo erectus, Homo neanderthalensis, Cro-Magnon, Homo sapiens. Human being a moving museum. Human being a moving museum. Do you obey this statement? So during the course of evolution, some organs remain in the organisms. In human beings, it has no role to play in the process of digestion. But in herbivores like rabbit, appendix plays an important role. Such type of organs which remain underdeveloped and unused in present day organisms are called as vestigial organs. So vestigial organs అంటే ఏం లేవు. సో దేర్ ఇస్ నో ఫంక్షన్ ఇన్ అవర్ బాడీ. అవి ఉంటాయి కానీ మన బాడీలో, కానీ అవి ఏ ఫంక్షన్ కూడా చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ కి మ్యూజియంలో కూడా థింగ్స్ అనేవి ఉంటాయి కానీ వాటి యొక్క ఫంక్షన్ అనేది ఉండదు, జస్ట్ అవి చూడడానికే యూస్ అవుతాయి. అట్లాగే మన బాడీలో కూడా కొన్ని పార్ట్స్ అనేటివి జస్ట్ ఉంటాయి అవి, కానీ దెర్ ఇస్ నో ఫంక్షన్. ఇట్లాంటి వాటిని మనం ఏమన్నామంటే వెస్టీజియల్ ఆర్గన్స్ అనేటివి అన్నాం. సమ్ టైమ్స్ వెస్టీజియల్ ఆర్గన్స్ ఆర్ అబ్రప్ట్లీ అపియర్ ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. దిస్ ఫినామినన్ ఇస్ కాల్డ్ atavism. For example, baby with a tail. There are nearly 180 vestigial organs in human beings. For example, pinna, hair on skin, mammary glands in males, etc. That is why human being is said to be moving museum of vestigial organs. So these are the vestigial organs: hair on body, muscles to move ears, segmented muscles on abdomen, caudal vertebrae. These are all the vestigial organs. So this is the pinna. This is the vestigial organ in the human body.